నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశల్యం ఆన్లైన్ అసెస్మెంట్ చేసిన వాళ్ళు అంటే ఆన్లైన్ అసెస్మెంట్ ఫస్ట్ బ్యాచ్ డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు అయితే జరిగింది. వీళ్ళు నెక్స్ట్ ఏం చేస్తే మనకు జాబ్ వస్తుంది, కంపల్సరీగా జాబ్ రావాలంటే ఆన్లైన్ అసెస్మెంట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా మీకు చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. అయితే ఈ ఫస్ట్ బ్యాచ్లో ఆన్లైన్ అసెస్మెంట్లో కూడా కేవలం 40% మందికి మాత్రమే ఈ ఆన్లైన్ అసెస్మెంట్ జరిగింది. మిగతా 60% మందికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఈ ఆన్లైన్ అసెస్మెంట్ జరగలేదు. వాళ్ళకి డేట్ వచ్చింది కానీ వాళ్ళకి ఆన్లైన్ అసెస్మెంట్ జరగలేదు. మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి, నెక్స్ట్ వాళ్ళకి ఎప్పుడు మళ్ళీ ఆన్లైన్ అసెస్మెంట్ అనేది చేసే అవకాశం వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. అలాగే సెకండ్ బ్యాచ్ మళ్ళీ మీకు ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది కూడా మళ్ళీ మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు ఆన్లైన్ అసెస్మెంట్ ఎవరైతే చేశారో వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అని చూసుకున్నట్టయితే మీకు ఈ ఆన్లైన్ అసెస్మెంట్ అంటే కేవలం ఇది ఒక మీ ప్రొఫైల్ని క్రియేట్ చేయడం మాత్రమే. మీకు జాబ్ వచ్చినట్టు కాదు. ఇది మీ ప్రొఫైల్ని కంపెనీస్కి జాబ్ రావడం కోసం మీ ప్రొఫైల్ని క్లియర్గా అఫీషియల్గా క్రియేట్ చేయడం మాత్రమే అని మీకు ఆన్లైన్ అసెస్మెంట్ ద్వారా మీకు ఇది క్రియేట్ చేశారు. నెక్స్ట్ చేసేదంతా మీరే, ఇంకా గవర్నమెంట్ ఏం చేయదు. నెక్స్ట్ చేయాల్సిందంతా మీరే. ఏంటి అంటే ఇప్పుడు మనకు ఈ ఆన్లైన్ అసెస్మెంట్ చేసిన వాళ్ళు మీకు కౌశల్యం అనేది ఒక మెయిన్ వెబ్సైట్ అయితే ఉంటుంది. దాంట్లో లాగిన్ అవ్వాలి. మీరు లాగిన్ అయితే డైలీ లాగిన్ అవ్వాలి. డైలీ లాగిన్ అయినప్పుడల్లా లాగిన్ అయిన ప్రతిసారి 10 పాయింట్స్ మీకు యాడ్ అవుతుంటాయి. అలా మీకు ప్రతిరోజు మీరు లాగిన్ అవ్వడం వల్ల అలా 10 పాయింట్స్ యాడ్ అయ్యి మీకు ఒక మంచి ర్యాంక్ అన్నది వస్తుంది. ఈ మంచి ర్యాంక్ రావడం వల్ల ప్రతి కంపెనీస్కి అనేది మీ ప్రొఫైల్ అనేది రికమెండ్ వెళ్తుంది అనమాట. అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసము ఈయన ఇంట్రెస్ట్గా ఉన్నాడు అనేది కూడా ఈ లాగిన్ అవ్వడం వల్ల ఈ పాయింట్స్ పెరగడం ద్వారా ఈ కంపెనీస్కి అనేది అర్థమవుతుంది. అలా అర్థం అవ్వగానే మీ ప్రొఫైల్స్ అనేది వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది, మీ మొత్తం వెరిఫికేషన్ అనేది చూడడం జరుగుతుంది. అలా చూసిన వాళ్ళకు వాళ్ళకు కంపెనీకి సంబంధించిన జాబ్స్ అనేది మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. అంటే నోటిఫికేషన్ ద్వారా మీరు లాగిన్ అయితే ఆ వెబ్సైట్లో మీకు షో చేయడం జరుగుతుంది అనమాట. మీకు కనిపిస్తాయి అక్కడ. అలా ప్రతి రోజు లాగిన్ అయితేనే మీకు మంచి ర్యాంక్ వస్తుంది, పాయింట్స్ పెరుగుతాయి, మీకు ర్యాంక్ వస్తుంది. అలాంటి వాళ్ళకి మాత్రమే కంపెనీస్ అదే ఇంట్రెస్ట్ చూపిస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఆన్లైన్ అసెస్మెంట్ అనేది మీ ప్రొఫైల్ని క్రియేట్ చేయడం మాత్రమే. అలా మీకు రికమెండ్ చేసిన కంపెనీస్ మీకు జాబ్స్ అనేది మీకు రికమెండ్ చేస్తే వాళ్ళు మీకు ఫోన్ ద్వారానో లేకపోతే మెయిల్ ద్వారానో అనేది మిమ్మల్ని వాళ్ళ కంపెనీస్కి పిలవడం జరుగుతుంది. అక్కడ ఇంటర్వ్యూస్ జరుగుతాయా, మళ్ళీ ఎగ్జామ్స్ పెడతారా అనేది అక్కడ వాళ్ళ రూల్స్ అనమాట. ఇది కేవలం ఆన్లైన్ అసెస్మెంట్ అంటే జాబ్ వచ్చినట్టు కదా, మీ ప్రొఫైల్ని క్రియేట్ చేయడం మాత్రమే. గుర్తుపెట్టుకోండి. ఇలా మీకు కంపెనీస్ ద్వారా మీకు జాబ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మీరు ఏదైతే లాగిన్ అవుతారో ఈ కౌశల్యం వెబ్సైట్లోని మీకు వాళ్ళు జాబ్ ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. ప్రతి జాబ్కు మీరు అప్లై చేస్తూ ఉండాలి. ప్రతి జాబ్కు అప్లై చేస్తున్నప్పుడల్లా అప్పుడు మీకు కంపెనీస్ మీ ప్రొఫైల్స్ వెరిఫికేషన్ చెక్ చేయడం జరుగుతుంది, మీ ప్రొఫైల్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఈయన ఇంట్రెస్ట్ ఉన్నాడని చెప్పేసి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. ఏదో ఒక దానికి అప్లికేషన్స్ పెట్టుకున్నామా అంటే కుదరదు. ఓకేనా? ఇలా మీకు జాబ్ అనేది అవకాశం అనేది వస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకో నెక్స్ట్ ఏంటి అంటే మీకు ఇప్పుడు ఇందాక ఫస్ట్లోనే చెప్పాను, మీకు 40% మాత్రమే ఆన్లైన్ అసెస్మెంట్ జరిగింది, మిగతా 60% అనేది చాలామందికి జరగలేదు. దీనికి రీజన్ ఏంటంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కొందరికి ఓపెన్ అవ్వలేదు, కొందరికైతే ఓపెన్ అయ్యి మధ్యలోనే ఆగిపోయింది. వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏంటి అని చూసుకున్నట్టయితే వీళ్ళ కోసం గవర్నమెంట్ రీషెడ్యూల్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. అంటే ఈ మంత్ 20 లోపే వీళ్ళకు రీషెడ్యూల్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది. ఒకవేళ ఈ మంత్ 20 లోపు కనుక మీకు రీషెడ్యూల్ అవ్వకపోతే నెక్స్ట్ 90 డేస్ తర్వాత మీకు మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారనమాట. అయితే మీరు కూడా ప్రతిరోజు ఈ కౌశల్యం వెబ్సైట్లో మీరు లాగిన్ అవుతూ ఉండాలి. అవుతున్న తర్వాత మీ పాయింట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. మీకు ఎప్పుడైతే రీషెడ్యూల్ చేస్తారో అప్పుడు మీకు మళ్ళీ ఆన్లైన్ అసెస్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు అనేది ఎగ్జామ్ అనేది రాయొచ్చు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ బ్యాచ్ ఉన్న వాళ్ళకి. ఓకేనా? 60% ఏదైతే రాయలేదో వాళ్ళకు మాత్రమే ఇది రీషెడ్యూల్ అనమాట. సో 40% వాళ్ళకి మీకు కంప్లీట్ అయింది కాబట్టి ఆన్లైన్ అసెస్మెంట్ మీరు కేవలం చేయాల్సింది ఏంటంటే ఆ కౌశల్యం వెబ్సైట్లో మీరు లాగిన్ అవుతూ ఉండాలి, మీ పాయింట్స్ పెరుగుతూ ఉండాలి, వచ్చిన ప్రతి జాబ్కు మీరు అప్లికేషన్స్ పెడుతూ ఉండాలి. పెడితేనే మీకు కంపెనీస్ అనేది మిమ్మల్ని ఇంటర్వ్యూ గాను ఎగ్జామ్స్ గాను పిలుస్తూ ఉంటాయి. అంటే కంపెనీ మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రోజు లాగిన్ అవుతుంటేనే లాగిన్ అయితే మాత్రం పని అయిపోయినట్టు కాదు. వచ్చిన ప్రతి జాబ్కు మీరు అప్లికేషన్స్ పెడుతుంటేనే అప్పుడు కంపెనీస్ మీ మీద ఇంట్రెస్ట్ చూపి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 40% ఎవరైతే ఆన్లైన్ అసెస్మెంట్ ఫస్ట్ బ్యాచ్లో చేసి ఉన్నారో
ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే సెకండ్ బ్యాచ్ ఎప్పుడు వస్తుంది అని చాలామందికి ఇది డౌట్ ఉంది. మరి ఎప్పుడు వస్తుందని కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే మనకు ఈ 60% ఏదైతే ఈ ఫెయిల్ అయ్యి ఉన్నారో ఈ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి రీషెడ్యూల్ చేస్తున్నారు కదా. సో నాకు తెలిసినంత వరకు ఈ రీషెడ్యూల్ వాళ్ళు కంప్లీట్ అయిన తర్వాతనే సెకండ్ బ్యాచ్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని నాకు అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే ఆ గవర్నమెంట్ నుంచి ఈ సెకండ్ బ్యాచ్కి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయితే ఇంకా రాలేదు. ఒకవేళ వస్తే నెక్స్ట్ తర్వాత మన వీడియోలో తప్పకుండా మన ఛానల్లో ఈ క్వశ్చన్లో మళ్ళీ సెకండ్ బ్యాచ్ గురించి తప్పకుండా పెడతాను. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఆన్లైన్ అసెస్మెంట్ జరిగిన వాళ్ళు ఏం చేయాలి, జరగని వాళ్ళు కూడా ఏం చేయాలనేది కూడా మీకు క్లారిటీగా క్లియర్గా అయితే చెప్పాను. సెకండ్ బ్యాచ్ వాళ్ళు వెయిట్ చేయండి. గవర్నమెంట్ దీని కూడా ఒక మంచి అప్డేట్ ఇచ్చి దీన్ని కూడా మళ్ళీ మీకు డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. అప్పుడు మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఆన్లైన్ అసెస్మెంట్ చేసిన తర్వాత ఏం చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. ఓకేనా. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే అందరు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా. ఈ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మనం ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ చిన్న చిన్న అప్డేట్స్ కూడా అందులో పెడుతూ ఉంటాను. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోండి వాట్సాప్ ఛానల్లో. ఇంకా ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ ఇలాంటి కౌశల్యానికి సంబంధించిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే కూడా నన్ను తప్పకుండా అడగండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క డౌట్ నేను క్లారిఫై చేసే పనిలోనే ఉంటాను. నాకు తెలియకపోతే మాకు తెలిసిన వాళ్ళకి అడిగి మరీ మీకు చెప్తాను. మీరు తెలియదేమో అని చెప్పేసి అడగకుండా మాత్రం ఉండకండి. ప్రతి ఒక్కరు అడగండి, కామెంట్లో అడగండి. నాకు ప్రతి ఒక్కరు కూడా ఆ సమాధానాలు ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఓకేనా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.